కాపు గర్జన సభతో మొదలైన మంటలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. దీనిపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. కాపులను బీసీలో చేర్చాలంటూ ఉద్యమం మొదలైతే దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కాపుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని జగన్ విమర్శలు చేస్తే అసలు అలజడికి కారణం వైసీపీనే అంటూ చంద్రబాబు సర్కారు ఎదురుదాడికి దిగుతోంది. అటు తునిలో ఘటనలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ అన్నయ్య లేఖ రాస్తే ఇటు తమ్ముడు తన స్టైల్లో స్పందించారు. కాపు గర్జన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల సమస్య పరిష్కరించాలన్నారు. మరోవైపు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఇంతకీ కాపు ఉద్యమానికి రాజకీయ రంగు పులుముతున్నారా? తునిలో దురదృష్టకర ఘటనలకు కారణమెవరు? బాధ్యత ఎవరిది? అసలు బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల సమస్యను పరిష్కరించలేరా? కాపుల సమస్యను రాజకీయ పార్టీలు మొదటి నుంచి కూడా తమ స్వార్థానికి వాడుకుంటూ వచ్చాయి. ఇదేం కొత్త కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 40 శాసనసభ నియోజకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తి. కాపు, తెలగ, బలిజ కలిపితే నిర్ణయాత్మక శక్తి. ఈవెన్ రాయలసీమలో కూడా మీకు బలిజ, తెలగ కులస్తులు ఉన్నారు, కాపులు కోస్తాంధ్రలు ఉన్నారు. ఈ 3 కులాలు కొంత కామనాలిటీ ఉంది కనుక వీళ్ళంతా కలిపితే గణనీయమైన శక్తి. ఒక 40 నియోజకవర్గాల్లో వీళ్ళు డిసిసివ్గా ఉంటారు. అందుకే కాపు ఓటింగ్ కొరకు మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీల మధ్య ఆ రకమైన ఘర్షణ మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తర్వాత కూడా కాపు ఓట్లను సమీకరించుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంటారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని కాపు నాయకుడిగానే మనం చెప్పలేం. చిరంజీవికి ఓటేసిన వాళ్ళంతా కాపులే అని చెప్పలేం. కానీ చాలా చోట్ల క్షేత్రస్థాయిలో మనకు ఒపీనియన్ పోల్స్ ఇట్లాంటివి కూడా పోస్ట్ పోల్ సర్వేస్ కూడా చెప్పినాయి ఏంటంటే కాపు ఓటు గణనీయంగా చిరంజీవి వెనుక కన్సాలిడేట్ అయింది. అందుకే చిరంజీవికి దాదాపు ఒక 70 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే వాస్తవానికి కాపు కన్సాలిడేషను చిరంజీవికి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టింది. కాపు ఏతర కులాల నుంచి వ్యతిరేకత కూడా మొదలైంది. అంటే చిరంజీవి అధికారంలోకి వస్తే కాపుల డామినేషన్ గ్రామాల్లో పెరుగుతుందేమో అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ దశలో కాపు ఓటు చిరంజీవి వెనకాల కన్సాలిడేట్ అయింది. కానీ ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యాన్ని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు, కాపు ఓటు డిసింటిగ్రేట్ అయిపోయింది. అంటే ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కాపు ఓటు ఉండే. కానీ 2014 శాసనసభ ఎన్నికలకు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వేసిన ఒక ఎత్తుగడ ఏంటంటే ఈ కాపు ఓటు ఎటువైపు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ పట్లనేమో సహజ వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల సహజ వ్యతిరేకత కారణం కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాపుల మౌలికమైన సమస్య అయిన రిజర్వేషన్లను వాళ్ళు అమలు చేయలేదు. దీంతోపాటు దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత, అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన సీమాంధ్ర ప్రజానీకం తీవ్రమైన కోపంతున్నారు. అందులో కాపులు కూడా ఒకరు. కనీసం కాపులకు కనుక వాళ్ళ డిమాండ్ అంగీకరించుంటే కాస్తంత ఉపశమనం వచ్చేదేమో. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా తెలంగాణ ఇచ్చారు కనుక అది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో చూపినంత ప్రభావం చూపలే. ఓడిపోయారు కానీ తుడిచిపెట్టకపోలే. అందువల్ల కాపులకు కూడా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఉంటే ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినా కూడా కొంత కాపుతో కొంత కాంగ్రెస్ పరిస్థితి బాగుండేదేమో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు, కాపులు మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈ 2 కోపాలు కలిసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఓటు పోలేదు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎత్తుగడగా కాపులకు నిర్దిష్టంగా హామీ ఇచ్చాడు. మేము కాపుల కార్పొరేషన్ పెడతాం, కాపుల అభివృద్ధికి పాటు పడతామని చెప్తూనే లాంగ్ పెండింగ్ డిమాండ్ కాపు రిజర్వేషన్స్. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాపులకు రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు మున్నూరు కాపులకు తెలంగాణలో ఓబీసీ స్టేటస్ ఉంది. అలాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ వీళ్ళ క్యాస్ట్ తూర్పు కాపులు, వీళ్ళకు కూడా ఓబీసీ రిజర్వేషన్ ఉంది. కానీ ఇతర ప్రాంతాల్లో కాపులను ఓసీలుగా పరిగణిస్తారు. అందువల్ల కాపుల్లో చాలా కాలం ఈ డిమాండ్ ఉంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రాజకీయ కారణాల రీత్యానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ జీవో కూడా తీశారు. కానీ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చి జీవో అమలు చేయలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా జీవో అమలు చేయలేదు. అందువల్ల కాపుల్లో ఆ కోపము ఆగ్రహం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నిర్దిష్టంగా కాపులకి వాగ్దానం చేశాడో సహజంగానే కాపుల్లో ఆశపడి వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, మా కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని నమ్మకం వచ్చింది. దానితో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అయింది. చిరంజీవి పైన కొంత డిజిల్యూషన్మెంట్, అంటే మాకు ఏదో చేస్తాననుకున్నాం, కాపులకు రాజకీయ సాధికారికత వస్తుందని అనుకున్నాం, కానీ చిరంజీవి మిచాన ఎత్తేసుకున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ రంగంలో దిగే వరకు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది. ఇవన్నీ పరిణామాల వల్ల కాపు ఓటు తెలుగుదేశం వెనకాల దశాబ్దాల అనంతరం తొలిసారిగా 2014లో కన్సాలిడేట్ అయింది. దీనికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు ఓటును తెచ్చుకునే ప్రయత్నం చేయలేకపోయింది. ఒకటి, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు కనుక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తానంటే నమ్మే పరిస్థితిలో కాపులు కూడా లేరు. అందువల్ల అదొక కారణం. రెండో కారణం కూడా ఏంటంటే కాపులకు రిజర్వేషన్లు మేము అనుకూలమే అని చెప్పారు, కానీ నిర్దిష్టంగా ఒక కమిషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇస్తామని చెప్పలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికేమో విశ్వసనీయత రాలేదు కాపుల విషయంలో, మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పలేదు, చంద్రబాబు నాయుడు ఏమో స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చి టీడీపీకి ఓట్లు వచ్చాయి. అందుకే మీరు 2014 శాసనసభ ఎన్నికల ఫలితాలను చూసినా మనకు అర్థమవుతుంది. కాపులు ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో, కాపులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో, జనసాంద్రత కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధించింది. అందువల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కాపులు ఆశించారు, కానీ పరిస్థితి ఏంటి? 2% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏంటంటే అయ్యో మేము రుణమాఫీ అని చెప్పుంటే కనీసం గెలిచేవాళ్ళమో, ఈ 2% వచ్చేదేమో, అయ్యో మేము కాపులకు రిజర్వేషన్లు అంటే ఈ 2% వచ్చేదేమో, మేము ఈ 2 అనకుంటేనే దెబ్బతిన్నాం కదా అనే భావన వాళ్ళలో ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కాపుల ఓట్లు తెచ్చుకున్నాడు, గెలిచాడు, ఇప్పుడు కాపుల గురించి మాట్లాడతలేడు. ఈ 2 ఒకటేసారి రాజకీయాల్లో ప్లే అయిపోయాయి. దీంతో ప్రతిపక్షాలకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఓహో, కాపు అస్త్రంతో మమ్మల్ని నువ్వు కొట్టావు, ఇప్పుడు మళ్ళీ నిన్ను మేము కాపు అస్త్రంతోనే కొడతాము అనేది మొదలైంది. కాపుల్లో ఉండే ఈ ఆగ్రహం, అసంతృప్తి, కట్టలు తెచ్చుకుంటున్న ఈ కోపాన్ని సహజంగానే ప్రతిపక్షాలు ఆజ్యం పోస్తాయి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కులాన్ని ఉపయోగించుకోవడంపై ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నారు, ఇలా కులం గురించి చేయడం ఏంది, కులం వాళ్ళ మధ్య కీచులాడ పెట్టలేండి. మరి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా కాపులకు రిజర్వేషన్ ఇస్తానని. 16 నెలలు అయిపోయి 15 నెలలు అయినా కూడా కాపు కార్పొరేషన్ పెట్టి 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లు కాపు లాంటి ఒక బలమైన కమ్యూనిటీకి, ఒక జనాభా ఎక్కువ కమ్యూనిటీకి 100 కోట్లు ఎక్కడికి పోతాయి, ఎవరి ముక్కుల్లో పెడతారు, ఎవరి చెవుల్లో పెడతారు, అది అందువల్ల అది ఎవరికి ఆనలేదు. ఇక రెండోది, అసలు అడుగుతున్న వాళ్ళు 100 కోట్ల, 1000 కోట్ల, 2000 కోట్ల కాదు, అడుగుతున్నదల్లా మా రిజర్వేషన్ల సంగతి ఏంటి, దీనికి ఒక కమిషన్ వేశారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, కాపులకు రిజర్వేషన్లు ఇస్తాము, అందుకే కమిషన్ వేశామని. కానీ కాపుల్లో భావన ఏమొచ్చిందంటే ఈ కథలు చెప్పడానికి, జనాన్ని పక్కదారి పట్టించడానికి, కాలాన్ని వృధా చేయడానికి ఈ కమిషన్లు వేశారు అనేది కాపుల్లో వచ్చిన ఒపీనియన్. చంద్రబాబు నాయుడు తెలివిగా గంటా శ్రీనివాసరావునో మరొకరినో తన వైపు తిప్పుకోగలిగాడు, కానీ సగటు కాపుల్లో మాత్రం ఈ కోపం మాత్రం తప్పలేదు. ఈ కాంటెక్స్ట్లోనే ముద్రగడ పద్మనాభం మళ్ళీ కాపు గర్జనకు పిలిపించాడు. అందువల్ల ఇవాళ గర్జన అయింది. దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి, ఖచ్చితంగా అందరం ఆ సంఘటనలు ఖండించాల్సిందే. హింసను, అది న్యాయమైన డిమాండ్ కానీ అన్యాయమైన డిమాండ్ కానీ, ఏ డిమాండ్లు అయినా అది హింసాయుతంగా ఉద్యమాలు చేస్తే దాన్ని నిర్ద్వందంగా అందరూ ఖండించాల్సిందే. దానికి ఎవరు బాధ్యులైతే వారిపైన శిక్షించబడాల్సిందే. కానీ ప్రభుత్వం ఏం చెప్తోంది, దీన్ని జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రకటన చేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఓకే మీరు జగన్మోహన్ రెడ్డి చేయించారని ప్రభుత్వమే చెప్తున్నా, మరి ఆయన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేయాలి కదా. మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆయనే చేయించాడు ఇది, మరి చేయించిన అతన్ని అబెట్మెంట్ టు ద క్రైమ్ అని మన చట్టాల్లో ఉంది కదా. నేరాన్ని ప్రోత్సహిస్తే, నేరానికి ఉసికొలిపితే శిక్షారులే కదా. మరి ఏమని మీరు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా? పెట్టలే కదా.
అందువల్ల ఈ రాజకీయ స్టేట్మెంట్ల వల్ల ప్రయోజనం ఉండదు. నిర్దిష్టంగా మీరు ఈ పరిస్థితి కారణం ఏంటి? ఎస్, ఆర్గనైజర్లే తప్పే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే లక్షల సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేసినాక నిర్వాహకులపైన ఒక బాధ్యత ఉంటుంది. సంయమనం కోల్పోకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం చేసిన మిస్టేక్ ఏంటంటే లక్షల సంఖ్యలో జనం వచ్చిన తర్వాత మీరు రైళ్ళు ఆపండి, పట్టాల మీద పండుకోండి, రోడ్ రహదారులు దిగ్బంధం చేయండి పిలిపించాడు. అది కూడా మీటింగ్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇమీడియట్గా పిలిపించాడు. దానికి ముద్రగడ ఇవాళ వాదన ఏంటంటే నేను ముందే ఇది ప్రకటించి ఉంటే మేము మమ్మల్ని అడ్డుకునేవాళ్ళు, మమ్మల్ని ఇంత జనం రాకుండా చేసేవాళ్ళు, అందుకే మేము చెప్పలేదు, అకస్మాత్తుగా ప్రకటించామంటారు. కానీ ఒక్కసారి 4 లక్షల మంది 3 లక్షల మంది జమ అయినాక మీరు మొదలే కాపు కమ్యూనిటీ కూడా ఫెరోషియస్ కమ్యూనిటీ, చాలా మిలిటెంట్ స్వభావం ఉన్నటువంటి వర్గం అది. అలాంటి యువత వచ్చారు, నిరుద్యోగం ఉంది, బాబస్తే జాబ్ వస్తుందని ఆశపడ్డారు, బాబస్తే మాకు రిజర్వేషన్ వస్తుందని నమ్మారు. అవి రాకపోవడం వల్ల కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్నటువంటి యువత లక్షల సంఖ్యలో సమీకృతమయ్యాక మీరు ఒక మిలిటెంట్ ఉద్యమానికి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పిలిపిస్తే సహజంగానే వైలెన్స్ అవుతుంది. అందువల్ల ముద్రగడ కావాలని చేశారా లేదా కాకతాళీయంగా జరిగిందా అనే చర్చ పక్కకు పెడితే ఖచ్చితంగా నాయకత్వం పరిస్థితుల్ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా అది కావాలని చేసినా అనుకోకుండా జరిగిన నాయకత్వం బాధ్యత వహించాల్సిందే, అందులో అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఏంటి, ఒకరి మీద ఒకరు దుమారం చేసుకుంటే సరిపోదు. ఇష్యూ ఏంటి, మీరు కాపు రిజర్వేషన్లపైన అన్ని పార్టీలు కావాలంటాయి, కానీ నిర్దిష్టంగా ఏమీ జరగదు. మనం మాదిగల విషయంలో చూస్తున్నాం, రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణ జరగాలంటారు, కానీ ఏది చేయరు. రాజకీయ పార్టీలన్నీ మహిళలకు రిజర్వేషన్ అంటారు, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందదు. అంటే అర్థం ఏంటి, పార్టీలకు కావాల్సిందల్లా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం, రాజకీయ పార్టీలకు కావాల్సిందల్లా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం. తమకు అవకాశం ఉన్నప్పుడు తమకు అధికారం రావడం కొరకు తెలుగుదేశం ఆ రోజు ఉపయోగించుకుంది. ఇవాళ మాకు అధికారం కోల్పోయాం, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏం చేయడం లేదు కనుక మళ్ళీ కాపుల్లో అసంతృప్తి వచ్చింది, దాన్ని ఉపయోగించుకుందామని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నేను మాత్రం ఉపయోగించుకుంటా, నువ్వు ఉపయోగించుకోవద్దు అని అనుకోవడం తప్పు. ఎవరు ఉపయోగించుకున్నా ప్రజల భావోద్వేగాలను రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటే అది సమాజానికి ప్రమాదకరం అనేది నిన్నటి సంఘటనలో మనకు స్పష్టంగా చెప్తున్నాయి.